Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is Jabardast murder mystery or assassination mystery అనుకోవచ్చు దీన్ని. It's a global conspiracy which is going on. బేసికల్గా మొత్తం సోషల్ మీడియా అంతా దీని మీద బాగా వైరల్ అవుతుంది. సో దీని మీద అసలు ఎనాలిసిస్ ఏంటిది, అసలు ఎంత కన్ఫర్మేషన్ ఉంది, ఎంత అన్అఫిషియల్ ఉంది, ఎంత అఫీషియల్ ఉంది అనేది మనము యాజ్ అ యూపీఎస్సీ ఆస్పిరెంట్ మనం అనలైజ్ చేయాలి. సో మోర్ దెన్ యూపీఎస్సీ అనాలిసిస్ మనం దీని ఒక జియో పొలిటికల్ అండ్ జియో స్ట్రాటజికల్ యాంగిల్లో చూసుకోవాలి. ఇష్యూ ఇస్ ఒక ప్రైమ్ మినిస్టర్, దట్ టు ద మోస్ట్ పాపులర్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద వరల్డ్, మిస్టర్ మోడీ గారిని ఒక అసాసినేషన్ చేయాలని ఒక కాన్స్పిరసీ నడుస్తుంది బేసికల్గా. కానీ లక్కీగా ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫోర్సెస్, ఎస్పెషల్లీ ద ఇండియన్ వన్స్ అండ్ ద రష్యన్ వన్స్, ఇంటెలిజెన్స్ షేరింగ్ డిప్లొమసీ వల్ల ఈ బ్యాడ్ ప్లా ఏదైతే ఉందో, అంటే దాని వెనకాల ఉన్న గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో అది బిస్కెట్ అయింది. సో మోడీ గారిని ఏం చేయలేకపోయారు. సో ఈ అసాసినేషన్ ప్లాయ్ బేసికల్గా, సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ స్టేట్మెంటే చెప్తున్నాను, దాన్నే కొత్తగా ద ధాకా మిస్టరీ అంటున్నాను. ధాకా మిస్టరీ. సో పిఎం మోడీ గారి అసాసినేషన్ ప్లా ఏదైతే ఉందో అది ఫాయిల్ అయిపోయింది. ఫాయిల్ అంటే ఫెయిల్ అయిందన్నమాట. ఇది ఒక ఫెయిల్డ్ మిషన్. సో దీని వెనకాల ఉన్న క్యూట్ బాయ్, నాస్టీ ఫెలో హూ వాజ్ పుష్డ్ టువర్డ్స్ దిస్ ఇస్ దిస్ బాయ్. ఓకే, కిల్ చేద్దామని ప్లాన్ చేశారు అని. దిస్ ఇస్ నాట్ కన్ఫర్మ్ బట్ అన్అఫిషియల్. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద వాళ్ళ మీద వేసినప్పుడు ఇలాంటి దారుణాలు వింటూనే ఉంటాం, మనం సినిమాలో చూస్తూనే ఉంటాం, జియో స్ట్రాటజీలో ఇవన్నీ కామనే. సో యాజ్ ఇండియా ఇస్ గ్రోయింగ్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ జెలసీ విచ్ హ్యాపెన్స్ ఎస్పెషల్లీ విత్ ద వెస్ట్. అది వెస్ట్ నుంచి వచ్చిందా, లేదా పాకిస్తాన్ నుంచి వచ్చిందా, చైనా నుంచి వచ్చిందా మనకు తెలియదు, ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ కూడా కావచ్చు కదా. సో మోడీ గారిని వేసేయడానికి ఇలాంటి ఒక ప్లాన్. హైలైట్ ఏంటంటే దిస్ గాయ్ టెరెన్స్ ఎరెవెల్ జాక్సన్ అనేవారు యాక్చువల్గా ఒక యుఎస్ మిలిటరీ ఫోర్సెస్లో పనిచేసేవారు. అయితే ఈయనని బంగ్లాదేశ్లో దాచిపెట్టడం జరిగింది. స్టోరీ లైన్ చెప్పుకుంటే మనకు బేసికల్గా ఫస్ట్ చనిపోయాడు. చనిపోయిన కొద్ది నిమిషాలకే, కొద్ది గంటలకే, వితౌట్ పోస్ట్ మార్టం, వితౌట్ ఎనీథింగ్, టక్మంటూ సిఐఏ వాళ్ళు, బేసికల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా చోట్ల జియో స్ట్రాటజీ, జియో పాలిటిక్స్ని దరిద్రం చేసే బిగ్గెస్ట్ ఏజెన్సీ ఏంటంటే సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ యుఎస్. వీళ్ళు ఎంత దారుణానికి వెళ్తారంటే బేసికల్గా కొన్ని కంట్రీస్లో డిప్లొమాట్స్ని పట్టుకుని వాళ్ళని చంపేయడం అన్నా, లేకపోతే వాళ్ళ దారిని తెచ్చుకుని అక్కడున్న జియాలజీ అంతా వాళ్ళ వైపు యుఎస్ కంట్రోల్లోకి తెచ్చుకుంటారు. సో దీనికి కావాల్సింది ఏ ఎక్స్టెంట్కి వెళ్తారు, చంపేయడం కానీ, వేసేయడం కానీ, కాల్చడం కానీ, ఇవన్నీ సిఐకి పెట్టిబుట్టిన విద్యలు. సో వాళ్ళు ఎక్కడ దొరకరు, చిక్కరు, ఏం కాదు వాళ్ళకి, కానీ నడిపేదంతా గేమ్ వాళ్ళే ఉంటారు బేసికల్గా. సో ఇట్లాంటి చిన్న చిన్న డెవలపింగ్ కంట్రీస్ ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి మేజర్ స్టేక్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ ఏజెంట్స్ని అక్కడ పంపించుకుని, అక్కడున్న రీసెర్చ్ చేసుకుని డేటాని సెంట్రల్ కమాండ్కి పంపించి ఆడకెళ్ళి మొత్తం గేమ్ అంతా నడుపుతుంటారు. They will run the show like that. So they put their spies in different regions and then run the show. So even if an incident happens, they will make sure that it is not traced back to the CIA. So that's the expertise of CIA. It's not just CIA. Every organization, intelligence organization does it. But CIA is one of the most ruthless organizations which does all these things. Idi chala common ga andaru vinapadedi. Kani no proof, no evidence. That's the game that they always play. So deentlo kuda CIA plot undi ani unofficial ga జియో స్ట్రాటజికల్గా ఒక మీడియాలో, సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతుంది. సో గేమ్ ప్లాన్ ఏంటంటే ఒక మిలిటరీ ఆఫీసర్ని పెట్టి ఏసీఓ సమిట్కి అటెండ్ అయ్యే August 31st ఈయన చంపేసినారు బేసికల్గా, మన జాక్సన్ గారిని, ఫసాక్. సో సడన్గా యుఎస్ మిలిటరీ వాళ్ళు రావడం, బాడీని ఎత్తుకపోవడం, పోస్ట్ మార్టం లేకుండా, ఎవిడెన్స్ బేస్ లేకుండా, అండ్ అక్కడ రిపోర్ట్స్ అఫీషియల్గా చూసుకుంటే ఏమైందంటే ఈయన ఎంటర్ అయ్యాడు. ఫస్ట్ బంగ్లాదేశ్ పోలీసు వాళ్ళు బేసికల్గా ఇట్ ఈస్ అ బిజినెస్ ట్రిప్ అని చెప్పారు. లేటర్గా వాళ్ళ మాటలు మార్చి ఇట్ ఈస్ అ మిలిటరీ యాక్టివిటీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అని చెప్పడం జరిగింది. సో అక్కడ పెద్ద డౌట్ పడ్డం మొదలైంది. బిజినెస్ ఏంది, మిలిటరీ యాక్షన్ ఏంది,
ఫీల్డ్ వర్క్ ఏంది, అఫీషియల్ వర్క్ ఏంది. సో ఇదంతా పెద్ద గేమ్ ప్లాన్ లాగా ఉంది అని అర్థమైంది. ఈయనేమో దాకాలో కూర్చొని మంచిగా దాక్కున్నాడు. దాక్కుని మెల్లగా ఎస్సీఓ సమ్మిట్కి వెళ్ళే టైంకి మోడీ గారిని వేసేద్దామని ప్లాన్ ఉంది. సో దీనివల్ల ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక చిన్న అసాసినేషన్ వల్ల మొత్తం గ్లోబల్ పాలిటిక్స్ అంతా మారిపోతాయి. ఎందుకంటే రష్యా ఇండియా రిలేషన్స్, రష్యా యుఎస్ రిలేషన్స్, ఇండియా యుఎస్ రిలేషన్స్, మధ్యలో చైనా పాకిస్తాన్ నెక్సస్, ఇదంతా కూడా ఒక పెద్ద జియో పొలిటికల్ వార్ గేమ్ అయిపోయి చాలా పెద్ద గ్లోబల్ వ్యాక్యూమ్ వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల యుఎస్ కెన్ టేక్ అడ్వాంటేజ్, చైనా కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ద మార్కెట్స్ విచ్ ఆర్ అవైలబుల్. బేసికల్ ఎండ్ ఆఫ్ ది డే ఏది అసాసినేషన్ ప్లాన్ ఉన్నా సరే బేసికల్గా ఒక ట్రేడ్ వారో ఒక పైసల గురించో నడుస్తూ ఉంటుంది. ఇట్స్ ఆల్ అన్ ఎకనామిక్ బ్యూటిఫుల్ గేమ్ విచ్ ఇస్ బీయింగ్ ప్లేడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ డిప్లొమసీ. సో దాట్ బీయింగ్ సెడ్, అసలు ఏం జరిగింది, దీని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి? సో ఈ క్యూట్ బాయ్ వెళ్ళి ఆడ దాచుకున్నాడు. దాచుకోగానే మొత్తానికి ఇంటెలిజెన్స్ షేర్ అయింది. రష్యన్ అండ్ రా ఏజెన్సీస్ వాళ్ళందరూ కలిపి ఆ ఇంటెలిజెన్స్ని బ్రేక్ చేశారు. చేసిన తర్వాత సడన్గా బాడీ ఫసాక్ చచ్చిపోయాడు. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, యుఎస్ఓలో చంపుకున్నారా లేకపోతే రా రష్యన్ ఏజెన్సీస్ కలిసి పంపినాయా? కానీ ఈ విషయంలో రష్యా చాలా సైలెంట్గా ఉంది. ఇండియా కూడా సైలెంట్గా ఉంది. నో కమెంట్ అంటున్నారు. చైనా వాళ్ళకి అసలు నిమ్మలేనట్టు అసలు పట్టించుకొస్తారు. యుఎస్ఏలో సడన్గా వచ్చి బాడీ ఎత్తుకుపోయినారు. ఏంద్రా నాయనా అని చూసుకుంటే మన బంగ్లాదేశ్ వాళ్ళేమో బాబు వాళ్ళు బిజినెస్ ట్రిప్ వచ్చినారు, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏమో అఫీషియల్ ట్రిప్ మీద వచ్చినారని చెప్తున్నారు. కానీ ఆయన ఈ జాక్సన్ గాంధీ చూస్తే ఏమో మొత్తం అంతా కూడా మిలిటరీ బ్యాక్గ్రౌండ్ అని నడుస్తుంది. సో దిస్ మేబీ అంటే అక్కడ బంగ్లాదేశ్లో ఉండిపోయి అక్కడున్న ఫోర్సెస్ని డెవలప్ చేసి, అది కాకుండా యుఎస్ బంగ్లాదేశ్ని అక్కడ పెట్టుకుని బేసికల్గా వాళ్ళు ప్లాన్ చేసేది ఏంటంటే దాకాలో వాళ్ళు ఆలోచించేది ఏంటంటే చైనాకి కౌంటర్గా, బికాస్ బేసికలీ బంగ్లాదేశ్ చైనాకి ఇండియాకి అన్నిటి మధ్యన ఉంటుంది కాబట్టి ఒక గుడ్ లిసనర్ ఫర్ ఇది మాట. సో యుఎస్ నుంచి డబ్బులు వచ్చి బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దట్ ఈస్ అ గేమ్ దట్ దే ప్లే. సో ఆ కుషన్ని వాడుకుని ఇక్కడ అసాసినేషన్ ప్లాన్ చేశారని ఒక కాన్స్పిరసీ థియరీ బ్యూటిఫుల్గా నడుస్తుంది. మొత్తం ఎవరికి వాళ్ళు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏడైనా చూడండి, దిస్ న్యూస్ ఈస్ గోయింగ్ ఆన్ వైరల్. ఎవరు కాన్స్పిరసీ థియరీ వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. సో వాట్ దిస్ ఆర్టికల్ అండ్ అసాసినేషన్ ప్లాయ్ ఆల్సో షోస్ ఇస్ దట్ టుడే ద వరల్డ్ ఈస్ నాట్ రన్నింగ్ ఆన్ బుల్లెట్స్ బట్ ఇట్ ఈస్ రన్నింగ్ ఆన్ బైట్స్ అనేది ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఈజ్ వెపన్. సో ఏ స్టోరీ లైన్ అయినా మార్చేసుకుని ఎలా అయినా ఆలోచించవచ్చు ఒక్కొక్క స్టోరీ లైన్ని అని ఓవరాల్గా దిస్ అసాసినేషన్ ప్లాయ్ విచ్ హెస్ బీన్ ఫాయిల్డ్ అంటే ఫెయిల్ అయిన ప్లాన్ గురించి ఆలోచించుకుంటే జియో పాలిటిక్స్ ఆర్ రన్నింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్, జియో స్ట్రాటజీస్ ఆర్ రన్నింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అని ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కింద మీరు ఆలోచించాల్సిన బ్యూటిఫుల్. సో దీని గురించి చూసుకుంటే మనం ఫస్ట్ బేసికల్గా ఈ అసాసినేషన్ ప్లాన్ ఈ లారెన్స్ గాడు టెరెన్స్ అరెవెల్ జాక్సన్ ఎల్హెచ్లీ అన్నాడు. ఎల్హెచ్లీ అంటే ఏంటి? నో కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ మాట. ఎల్హెచ్లీ యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ ఫౌండ్ డెడ్ ఇన్ వెస్టిన్ హోటల్లో చచ్చిపోయి ఉన్నాడు బేసికల్గా సర్కమ్స్టాన్సెస్. అది బేసిక్. సో ఫస్ట్ ఏమో బిజినెస్ ట్రిప్ అన్నారు, దాని తర్వాత ఏమో మిలిటరీ అడ్వైజర్ రోల్ అని చెప్పడం జరుగుతుంది. హైలైట్ పాయింట్ ఏంటంటే బాడీని ఇమ్మీడియట్గా యుఎస్ వాళ్ళు ఎత్తుకుపోయినారు. బాడీ ఇమీడియట్లీ టేకెన్. ఎలా? హైలైట్ ఏంటంటే దేర్ ఇస్ నో అటాప్సీ, ర్యాపిడ్ రిపాట్రియేషన్ అండ్ రిస్ట్రిక్టెడ్ లోకల్ ప్రోబ్. బంగ్లాదేశ్ పోలీస్ వాళ్ళు, డిటెక్టివ్ ఏజెన్సీస్ వాళ్ళు ఏ ప్రోబు చేయకుండా సైలెంట్గా ఎందుకున్నారు? వాట్ ఈస్ ద రీజన్? సమ్ రీజన్ మస్ట్ బి దేర్ కదా, ఏదో ఒక తగలడాలి కదా అక్కడ. సో అటాప్సీ లేదు, పాట్రియేషన్ లేదు, ర్యాపిడ్ తీసుకెళ్ళి జప్పంటూ ఏమీ లేకుండా అండ్ రిస్ట్రిక్టెడ్ లోకల్ ప్రోబ్ ఏం చేయాలి? ఎప్పుడైతే ఇలాంటి క్యూట్ థింగ్స్ జరుగుతున్నాయో అంటే అక్కడ ఏదో దరిద్రం, సమ్ ఫౌల్ ప్లే ఇస్ గోయింగ్ ఆన్ అని మనకి లాజికల్గా అర్థమవుతుందన్నమాట. సో దిస్ ఈస్ క్లియర్లీ షోయింగ్ ఇట్ ఈస్ అ ఫౌల్ ప్లే. బట్ సోషల్ మీడియా పీపుల్ గ్యాదరింగ్ అన్ని చాలా ఈజీగా అయిపోయినాడు. ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఎక్కువ అయిపోయింది. షేరింగ్ అండ్ ఆఫ్ డేటా ఈస్ బికమింగ్ వెరీ ఈజీ. కాబట్టి స్పెక్యులేషన్ ఆఫ్ కోవర్ట్ యాక్టివిటీ అండ్ డిప్లొమాటిక్ కవరప్ అని క్లియర్గా చెప్తుంది. సో దీంట్లో మన రా అండ్ ఐబీ అలర్ట్ అయ్యారు. రష్యా సైలెంట్గా ఉంది బట్ సెంట్రల్ ఇన్ రూమర్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ బంగ్లాదేశ్ మీడియా వాళ్ళు కంప్లీట్గా దీన్ని కంటైన్ చేయడం జరిగింది, అంటే దాచిపెట్టడం జరుగుతుంది. ఒక మిలిటరీ ఆఫీసర్ అక్కడ చచ్చిపోతే ఇన్ఫర్మేషన్ బయటకు రావాలి, కానీ ఇంటర్వ్యూషన్ నొక్కేసి ఎందుకు చేస్తున్నారు అనేది అక్కడ బేసిక్ యాంగిల్.
ఇది బేసిక్ స్ట్రక్చర్. అయితే మనకు వచ్చిన న్యూస్ ప్రకారంగా మనం అనాలిసిస్ చేసుకుంటే దీన్ని జాగ్రత్తగా మనకు కనపడేది ఏంటంటే కన్ఫర్మ్డ్ డెత్ ఏమో August 31 దాకా, ఆయన మీద ఏం ఇంజురీస్ కనపడలేదు, నో ఇంజురీస్. సో న్యాచురల్ కాజెస్తో చచ్చిపోయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే అఫీషియల్గా రిలీజ్ చేసిన ఏ డాక్యుమెంట్ లేదు. సరే, ప్రొసీజరల్ మెథడ్ చూసుకుంటే యుఎస్ ఎంబసీ టు కస్టడీ, పోస్ట్ మార్టం లేదు, బాడీ చప్పని ఎత్తుకుపోయినాడు. వాయ్ ఎందుకు సడన్గా అట్లా? సో ఇది ఒక కోవర్ట్ రిమూవల్ అండ్ క్లాసిఫైడ్ రోల్ ఏదైతే ఉందో అది ఎక్కడా డిస్క్లోజ్ చేయకుండా ఉందని క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది ఇక్కడ. ఓకే, నేరేటివ్ షిఫ్ట్స్ ఏమేమి ఉన్నాయి? పోలీస్ టర్మ్ సడన్గా బిజినెస్ నుంచి మిలిటరీ ఎందుకు మారినాయి, అది మేజర్ పాయింట్. సో ఇదొక కోవర్ట్ సిఐఏ మిషన్ అండ్ ఈ వార్నింగ్ FSB ఇండియాకి ఇవ్వడం జరిగింది అని కొన్ని కన్ఫర్మ్డ్ న్యూసెస్ ఉన్నాయి. FSB, which is the Russian agency, intelligence agency, has given information to Raw that dude, something might happen to Mr. PM Modi, so just be careful. అని వీళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ చేసే ఛాన్స్ ఉంది. సో రా ఏజెన్సీస్ అందరు IB అందరు జక్క రెడీ అయిపోయినారు. సో SCO సమిట్ ముందనే మోస్ట్లీ మనోలే వేసి ఉంటారు, లేదంటే US వాళ్ళకే మ్యాటర్ అర్థమైపోయి వాళ్ళు వేసేసుకుని ఉంటారు. ఎందుకంటే ఏజెంట్స్ ఎక్కడ పడితే అక్కడ స్ప్రెడ్ అయి ఉంటారు. సో దిస్ లాజిక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. US పీపుల్ డోంట్ హ్యావ్ టు కమ్ అండ్ డూ ద అసాసినేషన్. అక్కడే వాళ్ళ మెంబర్ ఒకడు ఉంటాడు, వాళ్ళ లోకల్ దాంట్లోనే వేసడానికి ఏముంది, గన్ రివాల్వర్, ఇక్కడ ఏం నో ఇంజరీస్, చిన్న పాయిజన్ పెట్టినా చచ్చిపోతాడు. సో ఈదర్ వేస్ ఇట్స్ స్టిల్ అ బిగ్ కాన్స్పిరసీ. సో మన జియోపొలిటికల్గా రియాక్షన్ ఏం జరిగింది? ఇండియా రేస్డ్ ఇంటర్నేషనల్ అలర్ట్ అండ్ బంగ్లాదేశ్ సీల్ ద ప్రో, ఈ రెండు జరిగినాయి. సో ఇది ఇండియన్ పిఎంకి ప్లాట్, మోడీ గారిని వేసేద్దాము అని ఏదో స్కెచ్ ఉంది, ఆ స్కెచ్ని ఫాయిల్ అయిందని ఓవరాల్గా ఈ అనాలిసిస్ కన్ఫర్మ్ చేస్తుంది బేసికల్గా. సో కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ థియరీ ఎంతవరకు వెరిఫైడ్? అందుకే ఇట్ స్టిల్ అన్వెరిఫైడ్. ఎవిడెన్స్ కన్ఫర్మ్డ్ ఫ్యాక్ట్స్ వర్సెస్ అన్వెరిఫైడ్ థియరీస్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది మనం అనాలిసిస్ చేయాల్సింది. సో బాగుంది. అయితే ఎందుకు ఇదంతా దేనికి? సరే, మోడీ గారిని వేసేస్తే ఏంటి అడ్వాంటేజ్, వేయకపోతే ఏంటి డిసడ్వాంటేజ్ అనేది. ఇప్పుడు అసాసినేషన్ అనేది కొన్నిసార్లు స్టేట్ డెసిషన్ తీసుకుంటారు. అంటే US వాళ్ళు వచ్చి రేషన్ రబాయ్ అని చెప్పచ్చు, లేదా కొంతమందికి చాలా ఇన్సిడెంట్స్లో సో కొంతమందికి సెల్ఫ్గా ఇగో వీడు ఒక బ్యాడ్ లీడర్, వీడిని వేసేద్దాం అని ఒక ప్లాన్. ఫర్ ఎగ్జాంపుల్ కెనడీ అసాసినేషన్ అట్లానే జరిగిందని చాలామంది చెప్పడం జరిగింది. కానీ వెనకాల ఉన్న కాన్స్పిరసీ ఏంటంటే ఇది ఒక బిగ్ పొలిటికల్ గేమ్ అని డిసైడ్ అవుతున్నారు. ఇందిరాగాంధీ గారిని వేసేసారు అట్లానే అసాసినేషన్ ప్లాట్, రాజీవ్ గాంధీ గారిని వేసేసారు అట్లానే. సో ఇవన్నీ అసాసినేషన్ ప్లాట్స్, ఇట్ మైట్ బి పర్సనల్ ఆర్ ఇట్ మైట్ బి వెరీ జియోపొలిటికల్ గేమ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఎదర్ ఆఫ్ దీస్ టూ థింగ్స్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు మనం ఆలోచించాల్సిన పద్ధతి ఏంటంటే ఇండియా ఫుల్ చెప్ప రైజ్ అవుతుంది, లీడర్ అవుతుంది, US తట్టుకోలేకపోతుంది, టారిఫ్ వార్స్ ఇవన్నీ చూసుకుంటే దిస్ క్లియర్లీ షోయింగ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా ఒక మంచి ఫ్లోలో ఉన్న లీడర్ సడన్గా అసాసినేట్ అయ్యింది అనుకోండి, ఒకటేసారి ఆ జియోపొలిటికల్ డైమెన్షన్స్ అన్నీ మారిపోయి ఒక రైజింగ్ స్టేట్ వైల్ బికమ్ అ ఫాలింగ్ స్టేట్ అయ్యే ఛాన్సులు కూడా చాలాసార్లు మనం వరల్డ్ హిస్టరీలో నేర్చుకున్నాం. సో ఇట్లాంటి విషయాల్లో వెన్ గ్రోయింగ్ టైంలో అసాసినేషన్ ప్లాయ్ అనేది జరగచ్చు, ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇట్ ఫాయిల్డ్. ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ దెన్ వాట్ ఈస్ ద లాజిక్, ఎందుకు ఇదంతా? సో మనం ఒక జియో స్ట్రాటజికల్ డైమెన్షన్ ఒకటి ఆలోచిద్దాం. మనకి సౌత్ ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్, ఎస్పెషలీ ఫర్ మెరిటైమ్ అండ్ ఇంటెలిజెన్స్ క్రాస్బేస్. ఎందుకు? ఇట్ ఈస్ ఆ సౌత్ ఏషియాలో మనకి బేసికల్గా బే ఆఫ్ బెంగాల్ ఇండో పెసిఫిక్ రూట్స్కి చాలా 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 ఇంపార్టెంట్. బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, పెసిఫిక్ రీజన్. సో ఇవన్నీ మనం చూసుకుంటే జాగ్రత్తగా ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది కాబట్టి దిస్ విల్ బికమ్ అ వెరీ గుడ్ లిసనర్ పోస్ట్ మార్టం. సో చైనాలో ఏమైనా జరుగుతుంటే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బంగ్లాదేశ్ వాళ్ళకి వెళ్ళి బంగ్లాదేశ్ నుంచి యూఎస్కి వెళ్తుంది అన్నమాట ఇన్ఫర్మేషన్. సో అప్పుడు యూఎస్ వాళ్ళకి చైనా వాళ్ళు బోర్డ్ అండ్ రోడ్స్ ఇనిషియేటివ్ డైరెక్షన్స్ వాళ్ళు చేసే ప్లాన్స్ వీళ్ళకి తెలిసి చైనా సౌత్ ఏషియన్ మార్కెట్ని కంప్లీట్గా యాక్సెస్ చేయకుండా కౌంటర్ చేయడానికి యూఎస్ చేసిన ప్లాట్ కూడా అయి ఉండొచ్చు. సో అది కూడా దట్ ఇస్ అనదర్ థింగ్. సో దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే ఇండియా చైనా ఇస్ నాట్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్, దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ అప్ దర్ రిలేషన్. అది యూఎస్కి నచ్చట్లేదు. అలా కూడా వన్ డైమెన్షన్ దట్ యూ కెన్ థింక్. సో దీంట్లో మనకు తెలిసిందే RIC, రష్యా ఇండియా చైనా డైమెన్షన్ కూడా చూసుకుంటే ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అయిపోతే వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏముండదు. సో దట్ ఈస్ అనదర్ డైమెన్షన్ వై దే వాంట్ టు డూ ద అసాసినేషన్. దట్స్ అనదర్ ప్లాన్ ఫర్ ఇట్.
సో చూసుకుంటే ఢాకా లొకేషన్ మనకు చాలా స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్. చూసుకుంటే లిసనింగ్ పోస్ట్ బిట్వీన్ చైనా బిఆర్ఐ నెట్వర్క్ అండ్ ఇండియాస్ ఈస్టర్న్ సెక్యూరిటీ ఆర్క్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో చూసుకుంటే స్మాల్ స్టేట్స్ లైక్ బంగ్లాదేశ్, శ్రీలంక ఇవి ప్రాక్సీ గ్రౌండ్స్ ఫర్ గ్లోబల్ సర్వేలెన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో దిస్ అనదర్ డైమెన్షన్ వీ కెన్ థింక్. సో దీనివల్ల ఏమవుతుందంటే టుడేస్ వరల్డ్ ఇస్ రన్నింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ ఆన్ బేసికల్గా ఇట్ ఈస్ నాట్ రన్నింగ్ bullets versus bytes. This is the storyline which is going on right now. ఇదేమో రియల్, ఇదేమో వర్చువల్. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈక్వల్ టు వెపన్. ఇప్పుడు ఆల్రెడీ డిజిటల్ డిప్లొమసీ మీద దాని మీద చాలా చాలా జరుగుతున్నాయి, అదొక యాంగిల్ మనం ఆలోచించుకోవాలి. సో దీంట్లో చూసుకుంటే మనకి whoever controls the information controls access to the trade and technology corridors అంతా వాళ్ళే కంట్రోల్ చేస్తారు అని క్లియర్గా మనకు తెలిసింది. సో ఇలాంటి మైక్రో థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ హోటల్ రూమ్స్, డేటా హబ్స్, ట్రెడిషనల్ బ్యాటిల్ ఫీల్డ్స్ నుంచి దూరంగా ఉండి టెక్నాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. ఇది ఓవరాల్ అనాలిసిస్ ఆఫ్ జియో స్ట్రాటజీ. సో ఈ యాంగిల్లో వెన్ ఇండియా ఇస్ గ్రోయింగ్ డిజిటల్లీ గ్రోత్, ఎకనామికల్ గ్రోత్, ట్రేడ్ గ్రోత్ భయంకరంగా అయినప్పుడు బుల్లెట్స్ గిలెట్స్ లేకుండా అసాసినేషన్ ప్లాయ్స్ ఈజీగా చేయొచ్చు. సో ఇది యుఎస్ చేసిందా ఇచ్చేసిందా మనకు కరెక్ట్గా తెలియదు. సో దీని పరంగా చూసుకుంటే బేసికల్గా దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి? సర్వైలెన్స్ అండ్ మిలిటరీ అవుట్ రీచ్, ఇండో పెసిఫిక్ మానిటర్డ్ వెరీ ఈవెంట్ చాలా క్వైట్గా అబ్జర్వ్ చేశారు, డిప్లొమసీతో చేసుకోవాలి. అన్అఫిషియల్ నెరేటివ్స్ చాలా వచ్చేసినాయి బేసికల్గా. సో స్ట్రాటజిక్ సిగ్నలింగ్ రాదర్ దాన్ దిస్ వన్. క్రైసిస్ని క్వైట్గా మేనేజ్ చేసుకోవాలి, సావరెనిటీ వర్సెస్ న్యూట్రల్ డిప్లొమసీ చేసుకోవాలి. యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రెజెన్స్ నియర్ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ జోన్స్లో బేసికల్గా యుఎస్ ఇస్ డూయింగ్ దిస్ అని మనం ఒకటి ఆలోచించవచ్చు. సో మనకి బేసికల్గా దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ దెన్ వాట్ ఈస్ దట్ యుఎస్ ఇస్ గోయింగ్ టు గెయిన్, అది మనం ఆలోచించాలి డిప్లొమాటిక్ యాంగిల్. సో వై దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ బే ఆఫ్ బెంగాల్ కారిడార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక ట్రేడ్ ఆర్టరీ బికాస్ 60% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ హ్యాపెన్స్ హియర్, 60%. సో దీన్ని కంట్రోల్లో పెట్టుకోవాలంటే బికాస్ ఇండియా ఇస్ బిల్డింగ్ అప్ ఆల్ ఇట్స్ బేసెస్ త్రూ అవుట్ ఇండో పెసిఫిక్ రీజన్స్ అన్నింటిలో భయంకరంగా చేస్తుంది. సో ఇది ఒక యాంగిల్. సో కోవర్ట్ మిషన్స్ ఆఫన్ ఓవర్లాప్ విత్ ఎకనామిక్ డేటా అండ్ దీనికి కావాల్సింది టెలికామ్ సర్వైలెన్స్, బంగ్లాదేశ్ ఎకానమీ, చైనీస్ లోన్స్ అండ్ ఇండియన్ కనెక్టివిటీ అండ్ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ మేకింగ్ ఇట్ జియో ఎకనామిక్ పాయింట్. సో బంగ్లాదేశ్ బికమ్స్ ద కవర్ జోన్. సో దీంట్లో చూసుకుంటే ఇంటెలిజెన్స్ కాంట్రవర్సీస్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి జియో స్ట్రాటజీని. సో ఒక ఆఫీసర్ చచ్చిపోయిండు అంటే బేసికల్గా యుఎస్ మనకి ఇండియా కోపం రావచ్చు, చైనా వాళ్ళ కోపం రావచ్చు, అరే మధ్యలో మేమేం చేసినామని బంగ్లాదేశ్ వాళ్ళ కోపం రావచ్చు. సో బంగ్లాదేశ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫాల్ట్ లైన్ బిట్వీన్ ఇండియా, చైనా, యుఎస్ నెక్సెస్. సో మనం ఆలోచించాల్సిన గ్రేట్ రోల్ ఏంటంటే బంగ్లాదేశ్ విల్ బికమ్ the fault line between India, China and US. ఈ నెక్సస్ కి దిస్ విల్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్. సో ఇక్కడ ఈ ఏజెంట్ ఇక్కడ ఉండి మన పిఎంని చంపాలనుకుని ప్లాన్ చేయడంలో వీళ్ళిద్దరు నెక్సస్ ఉండొచ్చు. బంగ్లాదేశ్ ఈస్ జస్ట్ టాయ్ హూస్ బీయింగ్ యూజ్డ్ అంతే బేసికల్గా ఇన్ దిస్. సో చైనా యుఎస్ నెక్సస్ వీళ్ళ మధ్యన వార్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో దట్ కెన్ హ్యాపెన్. అండ్ ట్రేడ్ మెనీ టైమ్ బే ఆఫ్ బెంగాల్, ఇండో పెసిఫిక్ రీజన్ ఎవరైతే డామినేట్ చేస్తారో గ్లోబల్ ట్రేడ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. ఆల్రెడీ యూఎస్ ఫుల్ డౌన్లో ఉంది కాబట్టి, ఇండియా ఫుల్ రైజ్లో ఉంది కాబట్టి ఇండియా రైజ్ తగ్గించడానికి సిఐఏ చేసిన ప్లాట్ కూడా కావచ్చు కదా. సో దట్ ఈస్ వన్ డైమెన్షన్. దానికి ఏం చేయాలి, సిఐ మొత్తం ఆర్గనైజేషన్ వచ్చి వేసేయారు. అసాసినేషన్ అంటే ఏవో ఒక బకరాన్ని పట్టుకుంటారు, వాడిని పట్టుకుని పెద్దోని వేసేయమంటారు. దొరికిన ఏమైతే మనోడు కాదని డీల్ చేస్తారు కంప్లీట్గా. సో రీసెంట్గా చాలా చాలా ఇన్సిడెంట్స్ అట్లా కూడా జరిగినాయి. సో ఇది కూడా ఒక ఇన్సిడెంట్ అయ్యొచ్చు. కానీ అందుకే చూసారా, హీఈస్ అ యుఎస్ అఫీషియల్ బట్ అన్రికగ్నైజ్డ్, ఎల్హెచ్లీ అని అందుకే అంటారన్నమాట. ఈజ్ ఎల్హెచ్లీ అండ్ అఫీషియల్ ఆఫీసర్ అంటున్నారు కానీ కన్ఫర్మ్ చేస్తారు రిపోర్ట్స్. సో ఇట్లాంటి దారుణాలు మనం చూడాల్సి వస్తుంది. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ కాలంలో ఉన్న పెద్ద వార్ఫేర్లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అండ్ కాగ్నిటివ్ డైమెన్షన్ మనం చూసుకోవాలి. బేసికల్గా ఇట్ ఈస్ అ డిజిటల్ కోల్డ్ వార్ అని మనం డిస్క్రైబ్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రా అండ్ ఎఫ్ఎస్బి కలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, వాడిని వేసేయడం జరిగింది. కానీ వేసింది ఇండియన్ ఏజెన్సీసా, రష్యన్ ఏజెన్సీసా, లేదా యుఎస్ వాళ్ళని వేయించేసారా బికాస్ ద ప్లాట్ ఈస్ ఆల్రెడీ నోన్ టు ఎవ్రీ వన్ అని చెప్పేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎసిమెట్రీని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు కరెంట్గా జరిగేది ఒక హైబ్రిడ్ వార్ఫేర్
which is data leaks and viral disinformation. This is the way when you రెచ్చగొట్టిఫై అందరినీ కంట్రీస్ అంటే రెచ్చగొట్టడం అంటే ఓన్లీ త్రూ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు మనిషిని ఎట్లా రెచ్చగొట్టేవాళ్ళు? ఓన్లీ త్రూ రెచ్చగొట్టడం. అట్లానే ఇప్పుడు కంట్రీస్ని త్రూ డేటా అండ్ డిజిటల్ మీడియా రెచ్చగొట్టేస్తున్నారు. దానివల్ల జియో పాలిటిక్స్, జియో డైనమిక్స్ భయంకరంగా మారిపోతుంది. సో ప్లాట్ ఫాయిల్ అవడం అనేది ఇంపార్టెంట్ కాదు అక్కడ. ఇఫ్ జస్ట్ ఇన్ కేస్ గాన్ ఫర్ బి అట్లా కాకూడదు. సో అట్లాంటి అసాసినేషన్ సక్సెస్ఫుల్ అయిపోయింది అనుకోండి, రైజింగ్ ఇండియా సడన్గా ఒకవైపు స్టాగ్నెంట్ అయిపోతుంది. ఈ స్టాగ్నెంట్ మూమెంట్ టైంలో యూఎస్ విల్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్, యూరోప్ విల్ టేక్ ఫుల్ అడ్వాంటేజ్. ఎందుకంటే యూఎస్ హ్యాస్ నో బేసికల్, వాళ్ళకి ఏం లేవు. ఇట్స్ అ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్. అందుకే దాన్ని బిగ్ డాడీ అంటారు అనమాట. బేసికల్గా ఎవరితో పడితే ఎవరికి ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడ జంప్. సో ఇప్పుడు యూఎస్కి ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి ఇట్లాంటిది సిఐఏ ప్లాయ్ అయి ఉండొచ్చు అని చాలా స్ట్రాంగ్గా సోషల్ మీడియా సర్కిల్స్లో పిచ్చిగా వైరల్ అవుతుంది. కానీ గ్రేట్నెస్ ఏంటంటే మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అలాంగ్ విత్ ద షాడో ఆపరేషన్స్ ఆఫ్ రష్యా వీ హీన్ ఏబుల్ టు ఫాయిల్ ద ప్లాయ్. అయితే ఈ ప్లాయ్ వెనకాల యుఎస్, చైనా, పాకిస్తాన్ నెక్సెస్ కూడా ఉండొచ్చు కదా. దట్ ఈస్ అనదర్ బ్యూటిఫుల్ థింగ్. బాగా దెబ్బతిన్న పాకిస్తాన్ కదా, వాళ్ళు కూడా ప్లాన్ చేయొచ్చు కదా. సో వాళ్ళు, చైనా, యుఎస్, అది కూడా ఒక నెక్సెస్ కావచ్చు. లేదా యుఎస్ పాకిస్తాన్కి ఒకలాంటి బ్యూటిఫుల్ డైనమిక్స్ ఎప్పుడు నడుస్తున్నాయి. సో బంగ్లాదేశ్ని అడ్డంగా పెట్టుకుని పాకిస్తాన్కి పేరు రాకుండా, బంగ్లాదేశ్ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్, యూఎస్ వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి, సో అక్కడ ఆ బఫర్ జోన్ని వాడుకుని ఈ ప్లాయ్ని బంగ్లాదేశ్ నుంచి క్యారీ అవుట్ చేద్దాము అనే దానికి కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ లేవు. బట్ దిస్ ఆల్ అన్కన్ఫర్మ్డ్ అండ్ it's not proven data, but these are all the different dimensions in which the assassination ploy ఎందుకు జరిగింది, ఎందుకు దాకానే ప్లాన్ అయ్యి ఉండొచ్చు, వై నాట్ పాకిస్తాన్, ఓకే, వై నాట్ చైనా ఇన్ దిస్ అనేది మనం ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ గమనించాలి. బికాస్ స్టేట్ హెడ్ ఏమైనా అయితే పెద్ద ప్రాబ్లము. సో మన సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యాక్ట్ వెరిఫికేషన్ టీమ్స్ ఇంకా దీని మీద ఫుల్ రీసెర్చ్ చేస్తున్నారు. కానీ ఇష్యూ ఏంటంటే అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎవ్రీవన్ ఇస్ సైలెంట్. యుఎస్ ఏమో సారీ బాస్ అంటుంది, చచ్చిపోయాడు కానీ న్యాచురల్ కాజ్ అని చెప్తుంది. బంగ్లాదేశ్ పోలీసు వాళ్ళు ఏమో అసలు ఇన్వాల్వ్ అయితే లేదు, బాబు మాకు సంబంధం లేదంటున్నారు. రష్యా ఏమో సైలెంట్గా నో కామెంట్ అంటుంది, ఇండియా ఏమో సైలెంట్గా ఉంది. సో ఎందుకు ఇదంతా, ఈ సైలెన్స్ అంతా దేనికి బేసికల్గా అనేది చాలా చాలా పెద్ద 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 క్వశ్చన్ మార్క్. సో దీంట్లో చూసుకుంటే సెక్యూరిటీ డైమెన్షన్లో అన్వెరిఫైడ్ ఈవెంట్స్ ఇంటెలిజెన్స్ క్రెడిబిలిటీని టెస్ట్ చేస్తుంది. డిప్లొమాసీ యాంగిల్లో చూసుకుంటే స్మాల్ స్టేట్స్ నావిగేట్ గ్రేట్ పవర్ ఫ్రిక్షన్ ఫర్ సైలెన్స్. జియో స్ట్రాటజీ చూసుకుంటే సౌత్ ఏషియా సాఫ్ట్ అండర్బెల్లీ ఆఫ్ ఇండో-పెసిఫిక్ రైవలరీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ యుఎస్ అండ్ చైనా అండ్ ఇండియా. నెక్స్ట్ ఎకనామిక్స్ చూసుకుంటే మిస్ఇన్ఫర్మేషన్ కెన్ రిపల్ ఇంటూ మార్కెట్ కాన్ఫిడెన్స్. ఇండియాస్ రోల్ మస్ట్ బ్యాలెన్స్ స్ట్రాటజిక్ కామ్ విత్ ప్రొయాక్టివ్ విజిలెన్స్ అని చేసుకోవాలి. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో ఏజెన్సీస్ అండ్ ప్లేయర్స్ ఎవరైతే ఈ బ్యూటిఫుల్ అసాసినేషన్ ప్లాయ్లు ఉన్నారో ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్ మనకున్న మేజర్ ఏజెన్సీ ఎవరు? యుఎస్ సైడ్ ఫస్ట్ స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ ఎయిర్బార్న్ యుఎస్ ఎంబసీ ఇన్ ఢాకా. పాసిబుల్లీ ఈ ఢాకానేమో క్లోజ్ చేశారు ఎంబసీని. ఎందుకు సడన్? నెక్స్ట్ రీసెర్చ్ రా ఇంటెన్స్ సర్వైలెన్స్ ఆఫ్టర్ ది ఏజెన్సీస్ హస్ ప్లేస్డ్ ద ట్రస్ట్. నెక్స్ట్ బంగ్లాదేశ్ డిటెక్టివ్ బ్రాంచ్ లోకల్ పోలీస్ మేనేజ్ ది అఫీషియల్ ప్రెస్. రష్యా రూమర్డ్ FSB tipped off India unverified but cited only in viral conspiracy circles which is going on. So the shadow presence of Pakistan's ISI కూడా ఉండొచ్చు దీంట్లో, బట్ దానికి ఏం అఫీషియల్ బేసిస్ లేదు. సో ఇక్కడ మొత్తం గేమ్ ప్లాన్ ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేసిన ప్లాయ్లో మనం చూసుకోవాల్సిన డైరెక్షన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ దీంట్లో చూసుకుంటే మనకి ఈ ఫ్రెండ్స్ బ్లాక్ FSB అండ్ రా వీళ్ళిద్దరు ప్లాయ్ని కట్ చేశారు. సో దీంట్లో మనం చూసుకుంటే అసలు నాస్టీ ఫెలో వీడు సిఐఏ, వీడు బంగ్లాదేశ్ని వాడుకుని ఇక్కడ మనిషిని పెట్టి మన హీరోని చంపేద్దామని ప్లాన్ చేశారు. సో సో ఇట్ నాట్, ఈ ట్రేసింగ్ బ్యాక్ జరగదు ఇక్కడ సిఐఏతో, అది ప్రాబ్లం. అయితే దీంట్లో మనకి ఈ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇది ఒక షాడో నెట్వర్క్ కింద వర్క్ చేసింది. అండ్ ఈ యుఎస్ ఎయిర్బార్న్ కమాండ్ ఏదైతే ఉందో, ఈ యుఎస్ ఎయిర్బార్న్ కమాండ్, దిస్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ ఫెలో. సో ఇప్పుడు డైనమిక్స్ చూసుకుంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ వల్ల సిఐఏ ప్లాట్ ఏదైతే ఉందో, ప్లాయ్, అది పెద్ద బిస్కెట్ అయింది. ఎందుకంటే అందుకే వీడిని ఏం చేసేసినారు, ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి తెలుసు అని వీళ్ళకి తెలిసి ఉంటుంది,
అందుకే వీళ్ళ దేశాల నుంచి ఇక్కడి నుంచి ఈయన్ని ఫసా అది గేమ్ జరిగిందాడ. సో ఈ జరగంగానే వీళ్ళు తీసుకుపోయి యూఎస్కి తీసుకుపోయినారు మళ్ళీ జప్ అంటూ వితౌట్ ఎనీ దిస్ వన్. సో దిస్ క్లియర్లీ షోస్ సంథింగ్ ఈస్ వెరీ 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 ఫిష్. సో ఏజెన్సీ యునైటెడ్ స్టేట్స్ స్ట్రాటజిక్ ప్రెజెన్స్ రీజనల్ సర్వేలెన్స్ క్విక్ కవరప్ చేశారు బేసికల్గా. రా ఐబీ చాలా సైలెంట్గా సెక్యూరిటీ ఆఫ్ పిఎంని కౌంటర్ కాంబాట్ ఆపరేషన్స్ రీజన్ విజిలెన్స్ బాగా చేశారు. ఎఫ్ఎస్బి రష్యా ఇండియాని షీల్డ్ చేసింది కౌంటరింగ్ యుఎస్ అండ్ వెస్ట్ స్ట్రాటజిక్ పోస్చరింగ్. ఎందుకంటే రష్యా కూడా మనకి ఫ్రెండ్షిప్ ఓకే, కానీ ఇప్పుడు వెస్ట్ కనుక ఆ ట్రేడ్ బ్లాక్స్లో వీళ్ళు దిగారు అనుకో వాళ్ళ బిజినెస్ పోద్దని వాళ్ళ బాధ. సో అదొకటి. అండ్ మన బంగ్లాదేశ్ మధ్యలో టాయ్ ఆడేసుకున్నారు వీడిని. సో డ్యామేజ్ కంట్రోల్ అవాయిడ్ ఎస్కలేషన్ ఆఫ్ డిప్లొమాటిక్ బ్యాలెన్సింగ్. అండ్ ఐఎస్ఐ క్లెయిమ్ పాకిస్తాన్ ఏమో రీజనల్ డిస్రప్షన్ ఇంటెలిజెన్స్ వైరల్ ఇండియాకి ఎప్పుడెప్పుడు యాంటీ చేద్దామని ఓవరాల్ ఐడియా. సో ద రియల్ గేమ్ ప్లాన్ వాజ్ దిస్. ఇట్స్ a tactics of all the intelligence agencies to bring down India and try to assassinate the PM and bring down completely a trajectory of India ni bhayankaranga debbadise ploy ayi undachu unconfirmed kabatti it's still a conspiracy theory because it's been viral in social media. I have done this video, just check it out. మనకి బే ఆఫ్ బెంగాల్ ఇండో పెసిఫిక్ రీజియన్లో ట్రేడ్ బ్లాక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఏ కంట్రీ అయినా ఏ ఎక్స్టెంట్కి వెళ్తుంది. సో టుడే the war is not with bullets, but the real war is information warfare, digital warfare. So today the weapon is not the bullet, but it is a byte, BYT, bits, zeros and ones. That's the game. So that's all for today. Shaman Padikula signing off. Bye-bye.